పెద్ద పెద్ద మహానుభావులు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అదే టీడీపీ నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు గారు, మహామహులందరూ కూడా కూటమిగా ఏర్పడి ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారో లేదంటే చేయలేక చదవబడ్డారో తెలియదు కానీ మరి ఈరోజు హామీలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు ఇవి, మరి అవన్నీ నెరవేర్చే బాధ్యత మీపై ఉంది. మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ కూడా మీకు ఓట్లేశారు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. గెలిపించిన సందర్భంలో మరి ఉత్సాహంతో హామీలన్నీ మర్చిపోయి ఉంటారు మీరు. అందుగురించి ఈ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చండి అని చెప్పేసి ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా గణేష్ అన్న గారి పిలుపు మేరకు మా పార్టీ ప్రెసిడెంట్, మా నాయకులందరూ కూడా మరి మీకు ఒకసారి గుర్తు చేయడానికి మేమందరం కూడా వచ్చి ఈవేళ మీకు గుర్తు చేయడానికి మేమందరం కూడా కూటమిగా ఏర్పడి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు గుర్తు చేయడానికి మేము అందరం వచ్చాం. మరి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు. మరి ప్రతి నిరుద్యోగ విద్యార్థి అందరికి కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తాం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ పిల్లలందరూ కూడా నమ్మి మరి మీకు అందరికి కూడా బ్రహ్మాండమైన ఓట్లు వేశారు. అదేవిధంగా మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు, ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా 1,500 రూపాయలు చెప్పిన అందరికి కూడా ఇస్తామని చెప్పేసి మరి ఆ మహిళలందరూ కూడా నమ్మించి వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించుకోవడం జరిగింది మీరు. మరి ఈరోజుకు ఆ హామీ కూడా మీరు మర్చిపోయారు. మరి అలాగే ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50 సంవత్సరాల నిండి ఉంటే చాలు అందరికి కూడా పెన్షన్ ఇప్పిస్తాం 4,000 రూపాయలు అని చెప్పేసి మరి మమ్మల్ని అందరినీ నమ్మించి మా చేత కూడా మీరు ఓట్లు వేయించుకున్నారు. మేము కూడా నమ్మి మీరందరూ కూడా మరి మా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు, మీరు ఇస్తారు అని చెప్పేసి మాలో కూడా చాలామంది మిమ్మల్ని నమ్మి మీకు అందరికీ ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు అందరినీ కూడా మీరు మోసం చేశారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా మరి పల్లెటూరులో చూస్తే 3 సెంట్లు స్థలం ఇస్తా ఉన్నారు, టౌన్లో చూస్తే 2 సెంట్లు స్థలం ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. మరి ఎన్ని హామీలు, ఉచిత హామీలు ఇచ్చారు. మరి హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మా నాయకుడి పిలుపు మేరకు మీకు గుర్తు చేయడానికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఏ ఉచిత బండలు అన్నారు. మధ్యలో నాగేంద్ర మనోహర్ గౌరవ మంత్రివర్యులు ఆర్భాటంగా ఓపెనింగ్ చేశారు. కానీ ఒక్కరికిద్దరికి పడ్డాయి, తర్వాత కూడా అది కూడా పక్కకు పోయింది. మరి ఒకటి మీరు జరిపేది ఏంటంటే మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఇంటికాడ లేకుండా చేయడానికి ఉచిత బస్సు మాత్రం కొట్టుకొని సవ్వండి అని చెప్పేసి అది మాత్రం మీరు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా గింజలు కూడా వేయలేని పరిస్థితిలో ఆడవాళ్ళు ఏమన్నంటే అలిగిపోయి బస్సు ఎక్కిపోతున్న డబ్బులు లేవు కదా అని చెప్పేసి మరి అలాంటి హామీ ఒకటే మీరు నెరవేర్చారు తప్ప ప్రజలకు మేలు చేకూరే ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. మరి దయచేసి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా మరి మోసం చేయొద్దు. ఇంకా 3 సంవత్సరాల కాలం మీకు ఉంది. మరి మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని గుర్తు చేయడానికి మేమందరం కూడా మళ్ళీ మా ప్రతిపక్షం తరఫున మా నాయకుల మేరకు మీకు గుర్తు చేయడానికి వచ్చాం. హామీలు నెరవేర్చిన పక్షంలో ప్రజల తరఫున పోరాటానికి ఎందుకైనా సిద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటూ జై జగన్. మళ్ళీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా